హాయ్ హలో అండి, నా పేరు వచ్చేసి పి రమీజన్ అండి. ఈరోజు సింపుల్గా పాలు తాగు చేసుకున్నాను అండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందు అన్ని పెట్టి నీళ్ళండి, పిండి కలుపుకోవడానికి కొద్ది బెల్లం పెట్టా, లేకపోతే పాలు తాగులు సప్పగా ఉంటాయండి. కొద్ది బెల్లం కరగాలండి. సింపుల్గా ఎట్ట అయిద్దో చూపిస్తున్నానండి. బెల్లం కరిగిపోయిందండి. కొంచెం చిటికెడు సాల్ట్, నీళ్ళు మరగాలండి. ఇది సింపుల్గా అయిద్దని ఇంత పొడి పిండి వేసి చేస్తున్నానండి. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు పిండి వేసుకుంటున్నానండి. ఒక కప్పు పిండి అండి. ఇది వేడిగా ఉందండి. ఇది బాగా మెత్తగా కలుపుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవచ్చు, పాలు వేసుకుంటా కలుపుకోవచ్చు, నీళ్ళు వేసుకుంటా కలుపుకోవచ్చు, మీ ఇష్టం అండి. పిండి చల్లారుతుందండి. అప్పటికి నేను బెల్లం కరిగించుకుంటా. బెల్లం అండి, ఈ బెల్లం అంతా కరగాలండి. పాకం అవసరం లేదండి, బెల్లం కరిగితే చాలు. కాలుతుందండి, కాలిపోతుంది. బెల్లం మరుగుతుందండి, కరిగితే చాలండి, సరిపోయింది. అప్పటికి పిండి కలుపుకుందాం. ఇదండి పిండి ఇట్లా కలుపుకోవాలా సాఫ్ట్గా. పిండి పక్కన పెట్టుకున్నాండి. బెల్లం కరిగిపోయిందండి.
ఇప్పుడు పాలు తాలింపు దబరా పెడుతున్నానండి. అవి కాగేటప్పుడు ఈ పాలు తాలింపు చేసుకుందామండి. మీరు ఇటైనా చేసుకోవచ్చండి. చక్రాలు గిద్ద ఉంటే గిద్దతో కూడా వేసుకోవచ్చండి. ఈ సైజ్ చేసుకోండి, సరిపోయిద్ది. ఇట్లా చేసుకోవచ్చండి. మొత్తం ఇంత పొడుగు లేకపోయినా కొంచెం మీడియం సైజులో చేసుకోవచ్చు. చక్రాల గిద్ద ఉంటే దాంతో చేసుకోవచ్చండి. 3 బెజ్జాలది ఉండిద్దిగా, దాంట్లో చేసుకోవచ్చండి. నేను ఇట్లా చేసుకుంటున్నా. ఇవ్వండి, ఇప్పుడు నేను మసులుతున్నాయి. ఎసరు వచ్చిందండి. ఇప్పుడు ఈ పాలు తాగలేకు వేద్దాం. చిన్నగా వదులుకున్నాను, లేకపోతే తిరుగుతాయి. ఇగండి మొత్తం వేసుకున్నా. కాసేపు ఉడకాలండి. ఈ ఉడక పట్టినాయండి. ఇప్పుడు పాలు కాసి చల్లార్చిన పాలండి. 1 లీటర్ పాలండి. నేను సబ్బు బియ్యం వేయలేదండి. మీ ఇష్టం ఉంటే వేసుకోండి సబ్బు బియ్యం. ఇక నీళ్ళు ఇప్పుడు పిండి కలుపుకుంటున్నా, చిక్కబడతానికండి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇగండి ఉడుకుతుంది బాగా. ఇప్పుడు ఈ వాటర్ వేసుకుందాం అండి, పిండి వాటర్ చిక్కబడటానికి.
కొద్దిగా ఉడకబెట్టినాక ఇంకా పొయ్యి ఆరిపేసి కొద్దిగా చల్లారినాక బెల్లం పాకం వేసుకున్నాం అండి. బెల్లం నీళ్ళు ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది కండి. ఇంకా పొయ్యి ఆరిపేసి కొద్ది బెల్లం నీళ్ళు వేసుకున్నాం. ఇదండి బెల్లం నీళ్ళు. నలకలు ఏమన్నా ఉంటాయని జల్లెడ పట్టుకుంటున్నా. అయింది. ఇప్పుడు టేస్ట్ చూసి చెబుతాం. ఇంకండి పాలు తాదులు బాగా వచ్చినాయి. ఇప్పుడు మా ఆయన తిని టేస్ట్ చెబుతారు. బాగుందండి, అమృతంలా ఉంది. మీరు చేసుకోండి, ఈ విధంగా తినండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మా వీడియోను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంటని నొక్కండి.